కూడా మనం సాల్వ్ చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఈరోజు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒకసారి ఫిజికల్ క్వాంటిటీ గురించి చెప్పుకున్నాము. ఫిజికల్ క్వాంటిటీకి వచ్చేసరికి ఏ క్వాంటిటీ అయినా కానీ మనం మెజర్ చేయడానికి పాసిబుల్ అయ్యేదే. ఏ క్వాంటిటీ అయినా కానీ మనం మెజర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దట్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫిజికల్ క్వాంటిటీ అని. దీనికంటే ముందు ఒక మాట చెప్పాలి. చాలా మంది అంటే కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కొనడానికి. అంటే నేను రేడియంట్ ఫాల్కన్ అని చెప్పాను కదా, ఆ రేడియంట్ ఫాల్కన్ అనేది కొన్ని సబ్జెక్టులకి కొంతమంది అంటే మీ యొక్క ఫ్యాకల్టీ కొంతమంది రేడియంట్ ఫాలో అవుతారు, కొంతమంది ఫాల్కన్ ఫాలో అవుతారు. ఆ టెక్స్ట్ బుక్స్ జనరల్గా ఆ రెండు అండి. రేడియంట్ పబ్లికేషన్స్ కానీ ఫాల్కన్ పబ్లికేషన్స్ కానీ మీ యొక్క డిప్లొమా స్టాండర్డ్కి మనకి సరిపోతాయి. అది మీ యొక్క సపోజ్ ఫిజిక్స్ లెక్చరర్ మీ కాలేజీలో ఏ టెక్స్ట్ బుక్ చెప్తారో చూడండి. అలానే డ్రాయింగ్ లెక్చరర్ ఏ టెక్స్ట్ బుక్ చెప్తారో అనేది కూడా చూడండి. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. బట్ ఈ రెండు అయితే మీకు చదువుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. రిమైనింగ్ కొన్ని టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి బాగా హై స్టాండర్డ్లో ఉంటుంది. అవి చదివితే అవి ఎక్కువ రేటు ఉంటాయి. వాటిని మీరు లైబ్రరీలో అయినా కానీ మీరు చదువుకోవచ్చు అనమాట. డిప్లొమా పర్పస్కి మాత్రం ఈ రేడియంట్ ఫాల్కన్ పబ్లికేషన్స్ మీకు సరిపోతాయి. ఓకే, దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీ యొక్క ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత కొనండి. రైట్ నా ఆల్రెడీ చెప్పాను, ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి ఏదైతే మెజర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందో దట్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్. ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫిజికల్ క్వాంటిటీ. దానికి బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం యూనిట్ అనేది ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అని చెప్పాము. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అని చెప్పాము. ఆ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను మీకు ప్రీవియస్ క్లాస్లో. సపోజ్ ప్రజెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్ 29 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకోండి. 29 అనేది మ్యాగ్నిట్యూడ్ అండి. 29 అనేది మ్యాగ్నిట్యూడ్. ఈ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చేసరికి మీకు యూనిట్ అవుతుంది. 29 అనేది మ్యాగ్నిట్యూడ్, డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది యూనిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి వీటిలో రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి అంటే వెక్టారు, స్కేలార్. అసలు వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి, స్కేలార్స్ అంటే వెక్టార్ అంటే ఏంటి అంటే మీకు వెక్టార్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ. ఇందాక చెప్పాను కదా, ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అంటే రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. ఏంటి అంటే ఇది మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉన్నటువంటి వాటిని వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఆర్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఇక్కడ మీకు మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పినటువంటి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఈ 29 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వెక్టార్ క్వాంటిటీయా, స్కేలార్ క్వాంటిటీయా? లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటుంది ఇక్కడ. వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉండాలి. ఇక్కడ చూడండి, 29 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మీకు క్లియర్గా 29 అనేది మ్యాగ్నిట్యూడ్, డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది యూనిట్, కానీ డైరెక్షన్ కాదు. డైరెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ టెంపరేచర్ ఉంది, ఏ డైరెక్షన్లో చూసినా కానీ ఒకటే టెంపరేచర్ ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు దీనికి వెక్టార్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది చూడండి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషను, ఫోర్సు, ఇవన్నీ కూడా వెక్టార్కి ఎగ్జాంపుల్స్. ఈ సెట్లో ఎలా అడుగుతారంటే ఒక 4 పారామీటర్స్ ఇచ్చేసి 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ ఆర్ విచ్ వన్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ అంటారు. సో మీరు ఏం చేయాలి అంటే అసలు మీకు తెలిసినటువంటి వెక్టార్ క్వాంటిటీస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, వెక్టార్ క్వాంటిటీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, లిస్ట్ అవుట్ చేసుకుంటే ఆ యొక్క లిస్టు అంటే మీ యొక్క బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అవే వెక్టార్స్. ఓకే, ఇప్పుడు వెక్టార్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్
అండ్ డైరెక్షన్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ద హ్యావింగ్ బోత్ అంటే వాల్యూ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ సపోజ్ డిస్ప్లేస్మెంట్ అండి. సపోజ్ ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ ఉంది, ఇక్కడ బి అనేటువంటి పాయింట్ ఉంది. బి అనేటువంటి పాయింట్ ఏ నుంచి బికి రావాలి. ఓకే, ఇక్కడ మీరు ఏ విధంగా అయినా కానీ ట్రావెల్ అవ్వచ్చు. అంటే మీరు ట్రావెల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో మీరు వెళ్తా ఉన్నారు, అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఫాలో అవుతున్నారు. అలానే వెలాసిటీ, మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు, దానికి కూడా కొంత వెలాసిటీ అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఉంటుంది కదా. సో దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక 60 km/h 60 kmph యూనిట్స్ అనేవి మీరు బేసిక్గా అన్నిటికీ కూడా యూనిట్స్ నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు ఇంజనీర్గా మీరు ఏం చేయాలి అంటే డే 1 నుండి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. మీ సపోజ్ మీకు ఎదురుగా ఒక పర్సన్ నిలబడి ఉన్నారు అనుకోండి, అతని హైట్ ఎంత? 5 feet. 5 feet అంటే దానికి కన్వర్షన్ 5 feet అనేది మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్షన్ కూడా ఇప్పుడు ఈ రోజు క్లాస్లో నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు ఈ 60 km/h అనేది వెలాసిటీ. సో దానికి డైరెక్షన్ అనేది ఉంటుంది. అలానే యాక్సలరేషన్ అంటే జీ వాల్యూ 9 డ్యూ టు గ్రావిటీ ఎంత? జనరల్గా 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్. అంటే గురుత్వాకర్షణ, తెలుగులో ఏమంటారంటే గురుత్వాకర్షణ వచ్చేసరికి 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్. మీటర్/సెకండ్ స్క్వేర్. ఇప్పుడు బాడీని ఇలా పైకి మూవ్ చేసామనుకోండి, పైకి వెళ్ళేటప్పుడు ఒక యాక్సలరేషన్ ఉంటుంది, కిందకి మూవ్ అయ్యేటప్పుడు ఇంకొక యాక్సలరేషన్ అనేది ఉంటుంది. సో రెండింటికి కూడా అంటే 9.81 ఇక్కడ ఇక్కడ అయితే అంటే ఈ ఏరియాలో అయితే 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్. దానికి డైరెక్షన్ ఉంటుంది, అప్వర్డ్ యాక్సలరేషన్, డౌన్వర్డ్ యాక్సలరేషన్. అలానే ఫోర్స్కి వచ్చేసరికి నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు కనపడుతుంది అనుకున్నా, ఇలా ఉంది. ఇది ఒక డోర్ అనుకోండి, ఇది డోర్ అనుకుంటే ఈ డోర్ని ఓపెన్ చేయాలి అంటే మీరు ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పుల్ పుష్ అని ఉంటుంది. పుల్ పుష్. ఓకే, పుల్ అంటే ఏంటి? సపోజ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక బాడీ ఉంది, ఈ బాడీని ఇలా ఫోర్స్ అప్లై చేసావు, ఇలా ఫోర్స్ పి అనేటువంటి ఫోర్స్ అప్లై చేసావు. ఎవరైనా చెప్పండి, ఇది పుషా పుల్లా? ఇప్పుడు ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది పుషా పుల్లా? రెండు ఉంటాయి, పుష్ పుల్. ఎవరైనా రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఇప్పుడు నేను అప్లై చేసినటువంటి ఫోర్స్ పుష్ ఆర్ పుల్? Full, sir. పుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది పుల్ అనమాట. ఓకే, మ్యూట్ చేసుకోండి, మళ్ళీ అక్కడ టీవీ సౌండ్ ఏదో వినపడుతున్నట్టుంది. పుల్ అనమాట. అదే మీరు సపోజ్ ఇలా ఒక బాడీ ఉంది, ఈ బాడీ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశారు. ఓకే, ఇప్పుడు బాడీ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫోర్స్ అప్లై చేసినట్టు? పుష్ ఆర్ పుల్? ఇక్కడ పుష్ అప్లై చేసాం, ఇక్కడ పుల్ అప్లై చేసాం. అదేవిధంగా ఇదే బాడీకి మీకు ఇలా ఫోర్స్ అప్లై చేసావు, ఇది కూడా పుషే. సో ఇదేంటి? పుష్ అప్లై చేసిన కూడా ఫోర్సే. సో ఇప్పుడు ఏంటి? నువ్వు అప్లై చేసినటువంటి ఫోర్స్ అనేది, ఫోర్స్ కూడా డైరెక్షన్ అనేది ఉంది. ఓకే, సో అలా ఎంత ఫోర్స్ అప్లై చేసావు? ఇక్కడ పి అనేటువంటి ఫోర్స్ అప్లై చేసావు. సపోజ్ ఇది ఒక 25 N అనుకోండి. న్యూటన్ అనేది ఫోర్స్కి యూనిట్ అండి. న్యూటన్ అనేది ఫోర్స్కి యూనిట్ అనమాట. ఈ 25 N అనేవి 25 అనేది మ్యాగ్నిట్యూడ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాల్యూ అంటే ఏదైతే ఉందో, ఇప్పుడు 5 cm అవ్వచ్చు, 10 cm అవ్వచ్చు, 25 N అవ్వచ్చు, 60 km/h కావచ్చు, 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్ అవ్వచ్చు. ఈ నెంబర్ అనేది ఉంది చూసారు, ఆ నెంబర్ని ఏమంటారు అంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. అదే దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ. దాని పక్కన ఉన్నటువంటి దాన్ని యూనిట్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు దానికి డైరెక్షను, వాల్యూ అంటే డైరెక్షను, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే గనక దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. సో ఫైనల్గా వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ both magnitude and direction. The physical quantity which is having
both magnitude and direction is called as the vector quantity. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ స్కేలార్ అంటే ఏంటి? స్కేలార్ అంటే దీంట్లో డిఫరెంట్, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అంటే వాల్యూ మాత్రమే ఉంటుంది. ఓకే, డైరెక్షన్ అనేది ఉండదు. వాల్యూ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సపోజ్ ఇక్కడ చూడండి దాని ఎగ్జాంపుల్, దీస్ క్వాంటిటీస్ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. ఏ డైరెక్షన్ కూడా ఉండదు. లెంత్ చూడండి, లెంత్, ఓకే, లెంత్ అనేది ఉంది. సపోజ్ ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ యొక్క లెంత్ ఎంత? 15 సెంటీమీటర్స్. ఓకే, ఈ 15 సెంటీమీటర్స్ అనేది వాల్యూని, దీని డైరెక్షన్ అనేది లేదు. సపోజ్ మీరు వాడేటువంటి క్యాలిక్యులేటర్, ఈ క్యాలిక్యులేటర్ ఉంది, దీని యొక్క లెంత్ ఎంత? ఒక 14 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 14 సెంటీమీటర్స్ అనేది ఒక వాల్యూ, దానికి డైరెక్షన్తో పని లేదు. ఓకే, సో ద physical quantity which is having only magnitude, no direction, that are called as the scalar quantities అని అంటారండి. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టైం టైం అంటే ఇప్పుడు సెకండ్స్ లో చెప్తారు. ఓకే, సపోజ్ 30 సెకండ్స్, 60 సెకండ్స్, ఓకే, 120 సెకండ్స్ లేదా మినిట్స్, దాని యొక్క యూనిట్స్ ఉంటాయి. దానికి ఏం డైరెక్షన్ అనేది లేదు. డైరెక్షన్ లేదు కాబట్టి అది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకే, జౌల్స్ పర్ సెకండ్, దట్ ఈస్ ఓన్లీ డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. నెక్స్ట్ అలానే ఎనర్జీ కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, వాల్యూ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఆర్ స్కేలార్స్. అర్థమవుతుంది కదా? వెక్టార్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటే వెక్టార్ అంటారు. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది క్లియర్గా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? డెఫినేషన్ అనేది అసలు కాంపిటేటివ్లో అడగడం. ఓకే, ఇలాంటి దానికి వెక్టార్కి, స్కేలార్కి. కానీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, లెంత్ ఈజ్ ఏ వెక్టార్, స్కేలార్ ఆర్ నన్ ఆఫ్ ద అబో, ఆల్ ద అబో అంటారు. లెంత్ అనేది ఏంటి? ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి అది స్కేలార్ క్వాంటిటీ. అలానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వెక్టార్ క్వాంటిటీ అని ఒక 4-5 ఫిజికల్ క్వాంటిటీస్ అనేది ఇస్తారనమాట. నేను రానున్న రోజుల్లో నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. ఏది వెక్టారు, ఏది స్కేలార్ అనేది మీరే చెప్పగలుగుతారు. డోంట్ వరీ అబౌట్ దట్. వెక్టారు, స్కేలార్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్లో, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్లోనే, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏం చెప్పాము? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం యూనిట్ అనేది ఉండాలి. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. 32 డిగ్రీ సెంటీగ్రేడ్, 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈస్ ద 32 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ద యూనిట్. ఇట్ ఈస్ ద కాంబినేషన్. కొన్నిటికి ఏంటి, స్పెషల్ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేసరికి ఏంటి, యూనిట్ అనేది ఉండదు. నేను మొన్న క్లాస్లో చెప్పా, ఏది రిలేటివ్ డెన్సిటీ అని, స్పెసిఫిక్ గ్రావిటీ అని చెప్పాం. అలాంటి వాటికి వచ్చేసరికి మీకు ఓన్లీ రేషియో, అది రేషియో కాబట్టి యూనిట్స్ ఉండవు. యూనిట్స్ లేనంత మాత్రాన అది ఫిజికల్ క్వాంటిటీ కాకుండా పోదు, అది కూడా ఫిజికల్ క్వాంటిటీ. సో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే అవి ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే బేసిక్ క్వాంటిటీస్, అసలు ఇవి లేనిదే ఎలాంటి యూనిట్ రాదు. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ లేనిదే ఎలాంటి యూనిట్ కూడా రాదనమాట. సో అవేంటో చూద్దాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే బేసిక్ క్వాంటిటీస్ అవుట్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. చాలా ఉన్నాయి విచ్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ అదర్ క్వాంటిటీస్. అంటే మిగతా క్వాంటిటీస్ దేని మీద కూడా డిపెండ్ అవ్వవు. ఓకే, ఇప్పుడు లెంత్ అనేది ఉంది, అది ఫండమెంటల్ క్వాంటిటీ. లెంత్ అనేది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. మీకు
క్యాల్కులేటర్కి ఒక లెంత్ ఉంటుంది, దీని యొక్క పెన్నుకి ఒక లెంత్ ఉంటుంది, నేను రాసేటువంటి ఈ యొక్క టచ్ ప్యాడ్కి ఒక లెంత్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క దానికి కూడా లెంత్ అనేది ఉంటుంది. అది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. సపోజ్ ఈ యొక్క క్యాల్కులేటర్ని స్ప్లిట్ చేసావు, డివైడ్ అంటే కట్ చేసావు, దానికి కూడా ఒక లెంత్ అనేది ఉంటుంది. ఓకే, సో అలా ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా లెంత్ ఉంటుంది. నెక్స్ట్ అలానే టైం. టైం అనేది ఏంటి? బేసిక్ క్వాంటిటీ. అంటే అది టైం అనేది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. సో దాన్ని ఏమంటారంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ అదర్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ అదర్ క్వాంటిటీస్, అంటే దేని మీద కూడా డిపెండ్ కానటువంటి క్వాంటిటీస్ ఏమంటారు అంటే ఫి ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. దట్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. అదే డిరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చేసరికి ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ derived from derived from ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డెరైవ్ చేసినటువంటి క్వాంటిటీస్ ఏమంటారు అంటే డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. లెంత్ ఉంది అంటే ముందు, దేనికంటే ముందు అసలు ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్. మన ఎంటైర్ యూనివర్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవి అనేది ఒకసారి చూద్దాం. ఏమిటి అంటే ఫస్ట్ ఈ 7 మాస్. నోట్ చేసుకోండి, ఫండమెంటల్ క్వాంటిటీస్ మాస్ అండి, లెంత్, టైము, టెంపరేచరు, ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్కి సంబంధించినటువంటి, కాంతికి సంబంధించినటువంటిది, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీస్ 7 ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటి నుండే రిమైనింగ్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా డిరైవ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉంది, ఏమేంటి ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ 7: మాస్, లెంత్, టైము, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఈ సెట్లో ఎలా అడగచ్చు అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. 4 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ మాస్, లెంత్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ టైం, ఫోర్త్ ఆప్షన్ కింద నేను ఏమి ఇస్తాను అంటే వెలాసిటీ అని ఇస్తా. ఫోర్త్ ఆప్షన్ కింద వెలాసిటీ అనేటువంటి టర్మ్ ఇస్తా. ఇప్పుడు నా బిట్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ద 4 ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. ఫ్రమ్ ద 4 ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. సో ఇక్కడ చూడండి, మాస్ ఫండమెంటల్ క్వాంటిటీనే, లెంత్ ఫండమెంటల్ క్వాంటిటీనే, టైము ఫండమెంటల్ క్వాంటిటీనే. వేరే వెలాసిటీకి వచ్చేసరికి ఫండమెంటల్ క్వాంటిటీ కాదు, అది డెరైవ్డ్ క్వాంటిటీ. డెరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? ద క్వాంటిటీ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీకి యూనిట్ ఏంటి? మాస్ పర్ సెకండ్, ఐ మీన్ మీటర్ పర్ సెకండ్, సారీ మీటర్ పర్ సెకండ్. మీటర్ అనేది ఏంటి? లెంత్, ఎస్ అంటే సెకండ్, టైము, లెంత్ బై టైము, లెంత్ బై టైము. ఇక్కడ చూడండి, ఈ వెలాసిటీ దేని నుండి వచ్చింది? లెంత్ని టైంని డివిజన్ చేస్తే మీకు వెలాసిటీ అనేటువంటి క్వాంటిటీ వచ్చింది. కానీ ఈ లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. టైం అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. ఆ రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ని డివైడ్ చేస్తే వచ్చినటువంటి క్వాంటిటీ ఏంటి? వెలాసిటీ. అంటే ఇప్పుడు ఏంటి? ఈ వెలాసిటీ అనేది ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. అందుకని ఈ వెలాసిటీని డెరైవ్డ్ క్వాంటిటీ అంటారు. ఓకే, అర్థమవుతుందా? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మీటర్స్లో, లెంత్లో కొలుస్తాము, టైంని సెకండ్స్లో కొలుస్తాము. ఆ రెండింటి యొక్క రేషియో కాబట్టి అది ఏమైంది? ఆటోమేటిక్గా డెరైవ్డ్ క్వాంటిటీ. సో అలానే యాక్సలరేషన్ అంటే ఏమవుతుంది? వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ సింబల్ ఏంటి అంటే స్లోగా మీకు అర్థమవుతుంది. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. ఓకే, వెలాసిటీ ఏంటి? ఆల్రెడీ డెరైవ్డ్ క్వాంటిటీ. ఓకే, టైము సెకండ్స్. సో ఇది కూడా మీకు డెరైవ్డ్ క్వాంటిటీ అయిపోతుంది. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేసాం కాబట్టి అది. సో నెక్స్ట్ ఇంకోటి, ఈ సెట్లో లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో
లేదా మీ యొక్క పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే యూ క్వాంటిటీతో పాటు యూనిట్ అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ మాస్ అనేది ఉందనుకోండి. ఓకే, మాస్ మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్, సింబల్ కేజీ. నేను బేసిక్ నుండి చెప్తున్నా. ఓకే, లెంత్ లెంత్ ఏంటి? లెంత్కి యూనిట్ మీటర్, దాని సింబాలిక్ రిప్రజెంటేషను ఎం. నెక్స్ట్ టైంకి యూనిట్ ఏంటి? బేసిక్ యూనిట్ సెకండ్. ఓకే, ఎస్తో రిప్రజెంట్ చేస్తాడు. నెక్స్ట్ టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి కెల్విన్. నేను 32 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాను కదా, ఆ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది సెల్సియస్ సిస్టంలో, సెల్సియస్ దాంట్లో. ఓకే, దాన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేయొచ్చు. మనం ఈ ఎప్పుడైతే థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి టాపిక్ చెప్తామో అప్పుడు టెంపరేచర్ గురించి పూర్తిగా ఒక అవగాహన రావడం అయితే జరుగుతుంది. కెల్విన్ అంటే ఇక్కడ సింబల్ కే అండి. ఓకే, టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ కెల్విన్, దాని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషను కే. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండిలా, దాని యొక్క యూనిట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండిలా, సింబల్ సిడి, సి స్మాల్ డి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్ యాంపియర్. యాంపియర్, దాని సింబాలిక్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఏ. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్లో వాడతారు దీన్ని. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది కెమిస్ట్రీలో ఎక్కువ వస్తుంది. మోల్ అన్నమాట యూనిట్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే సపోజ్ మీరు ఒక కప్లో వాటర్ తీసుకున్నారు, ఒక కెమికల్ తీసుకున్నారు, దాని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి అంటే మోల్స్లో వస్తాయి, మోలార్ వాల్యూమ్లో. సో దాని సింబల్ ఎంఓఎల్ అండి, సింబల్ ఎంఓఎల్ అనమాట. సో ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. దీని యొక్క యూనిట్స్ మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దాన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. 7: మాస్, లెంత్, టైము, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దానికి యూనిట్స్ ఏంటి అనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వీక్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని అన్నారు. ఫండమెంటల్ క్వాంటిటీస్లోనే మరలా సప్లిమెంటరీ క్వాంటిటీస్. అవేంటి అంటే యాంగిల్స్ అనమాట. ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. మీకు డిప్లొమా ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఎలా అంటే ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ని, వాట్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ రైట్ ద నేమ్స్ అంటే ఆ 7 నేమ్స్ రాయాలి, దాని యూనిట్స్ రాయాలి. అలా రాస్తే 3 మార్క్స్ అనమాట. ఇక్కడ షార్ట్ ఆన్సర్గా కూడా వస్తుంది. ఇక్కడ ఇంకో షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిఫైన్ వెక్టార్ అంటారు. డిఫైన్ వెక్టార్ క్వాంటిటీ అండ్ గివ్ ఎనీ 3 ఎగ్జాంపుల్స్ అంటారు. ఓకే, వెక్టార్ యొక్క డెఫినేషన్ రాస్తారు, దాని యొక్క ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో వెలాసిటీ, యాక్సలరేషను, ఫోర్స్ ఉన్నాయి కదా, అలానే డిఫైన్ స్కేలార్, గివ్స్ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ స్కేలార్ క్వాంటిటీ. అలా 3 మార్క్స్కి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఏంటి అంటే స్కేలారు, వెక్టారు, నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏంటి, నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క లిస్ట్ ఏంటి, లిస్ట్. ఓకే, నెక్స్ట్ అలానే సప్లిమెంటరీ క్వాంటిటీస్ వచ్చేసరికి ప్లేన్ యాంగిల్ అంటే మీరు రెగ్యులర్గా మీ యొక్క 10th క్లాస్ వరకు ట్రిగ్నామెట్రీ లేదా కోఆర్డినేట్ జియోమెట్రీలో చూస్తూ ఉంటారు. ఓకే, త్రికోణమితిలో కానీ ఓకే వాటిలో యాంగిల్స్ అంటే కోణం అనేది ఉంటుంది కదా, దానికి డిగ్రీస్లో చూస్తారు. సపోజ్ ఇలా ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఈ ఈ రెండింటి యొక్క యాంగిల్ 60 డిగ్రీస్ అనుకోండి. ఇది డిగ్రీస్. ఈ డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. అలా యూనిట్ కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లో. ఎందుకు అంటే మీకు పాతకాలంలో లేదంటే కొంతమంది ఏమంటారంటే ఎన్ని మైళ్ళు దూరం అంటారు. ఎంత డిస్టెన్స్ మీ కాలేజీ నుండి ఇంటికి ఎన్ని మైళ్ళు దూరం, లేదంటే ఎన్ని పర్లాంగులు అంటారు. ఓకే, అలాంటి డిస్టెన్స్లు కానీ వాటిని ఏం చేయాలి మీరు మీటర్స్లోను కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అలానే ఒక యూనిట్ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని ఇంకో యూనిట్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి. మనం ఇప్పుడు వరకు కూడా ఎక్కువ దేంట్లో వాడుంటాం, డిగ్రీస్లో వాడుంటాం యాంగిల్ని.
ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్లేన్ యాంగిల్ యొక్క బేసిక్ యూనిట్ వచ్చేసరికి రేడియన్ అండి. ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి రేడియన్. సింబల్ ఇక్కడ ఆర్ఏడి. ఆర్ఏడి అంటే రేడియన్స్. నెక్స్ట్ సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్కి వచ్చేసరికి యూనిట్ స్టెరేడియన్. సింబల్ ఎస్ఆర్. సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సాలిడ్ యాంగిల్? ఈ సెట్లో కానీ కాంపిటేటివ్ ఆర్ఆర్బిలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. ప్లేన్ యాంగిల్ యొక్క యాంగిల్ యూనిట్, ప్లేన్ యాంగిల్ యూనిట్ రేడియన్. సాలిడ్ యాంగిల్ యూనిట్ స్టెరేడియన్. సాలిడ్ యాంగిల్ యూనిట్ స్టెరేడియన్. సింబల్ ఎస్ఆర్, ఎస్ఆర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నాం కదా. ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈ 7 ఉన్నాయి కదా, ఈ 7ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. అలానే యూనిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ 7 ఉన్నాయి కదా, వీటినే ఫండమెంటల్ ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఫండమెంటల్ యూనిట్స్ అని కూడా అంటారు. ఫండమెంటల్ యూనిట్స్. ఇవేమో ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇవి వచ్చేసరికి ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుండి డిరైవ్ అయినటువంటి యూనిట్స్ ఏమంటారు అంటే డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఫండమెంటల్ యూనిట్స్ అంటే యూనిట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. యూనిట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫండమెంటల్ యూనిట్స్. whereas derived units వచ్చేసరికి the units which are derived from the fundamental units. fundamental units and fundamental units నుండి derive అయినటువంటి యూనిట్స్ ఏమంటారు అంటే derived units అంటారు. అదే ఇక్కడ మనకి ఈ రూపం ఇచ్చింది చూడండి. ఫండమెంటల్ అండ్ derived units అంటే ఎనీ యూనిట్ ఆఫ్ మాస్, లెంత్, టైమ్ ఇన్ మెకానిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్. అబ్సల్యూట్ ఆర్ బేస్ యూనిట్ అంటే ఇక్కడ 3నే ఇచ్చాను. ఆ టోటల్ 7 యొక్క యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు, లేదా అబ్సల్యూట్ యూనిట్స్ అంటారు, లేదా బేస్ యూనిట్స్ అని కూడా అంటారు. అదర్ యూనిట్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ద యూనిట్స్ విచ్ ఆర్ derived ఫ్రమ్ ఫండమెంటల్ యూనిట్స్. ద యూనిట్స్ విచ్ ఆర్ derived ఫ్రమ్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద derived యూనిట్స్ అన్నమాట. తర్వాత ఇంజనీరింగ్లో, పాలిటెక్నిక్లో మీకు యూజ్ అయ్యేటువంటిది బేసిక్. మీకు అందరికీ ఇది ఫిజిక్స్లో కూడా వచ్చే ఉంటుంది మీకు 10th క్లాస్ వరకు. యూనిట్ సిస్టమ్ మనకి మేజర్గా ఉండేది ఎంకేఎస్ సిస్టము, సిజిఎస్ సిస్టమ్. 3 యూనిట్ సిస్టమ్స్ ఉంటాయి. ఎంకేఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్. దాంతోపాటు ఎస్ఐ సిస్టమ్. ఎంకేఎస్ అంటే సింపుల్గా ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. మీటరు, కిలోగ్రామ్, సెకండ్. మీటర్, కిలోగ్రామ్, సెకండ్. నెక్స్ట్ సిజిఎస్ సిస్టమ్ అంటే సెంటీమీటరు, జి అంటే గ్రాము, ఎస్ అంటే సెకండ్. అలానే ఎఫ్పిఎస్ సిస్టమ్. ఎఫ్ అంటే ఫుట్, పి అంటే పౌండ్. పౌండ్కి మీకు సింబల్ ఎల్బి. నెక్స్ట్ ఎస్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్. సో మేజర్గా ఈ 3 సిస్టమ్స్. అంటే దానికి ఎగ్జాంపుల్ లెంత్ ఉంటే సెంటీమీటర్స్. లెంత్ యూనిట్ ఏంటి సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్స్. మాస్కి సిజిఎస్ సిస్టంలో గ్రామ్. టైంకి సిజిఎస్ సిస్టంలో సెకండ్. నెక్స్ట్ లెంత్కి ఎంకేఎస్ సిస్టంలో మీటర్, మాస్కి ఎంకేఎస్ సిస్టంలో కిలోగ్రామ్, టైంకి ఎంకేఎస్ సిస్టంలో సెకండ్. నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టంలో వచ్చేసరికి ఫుట్. అంటే ఇక్కడ చూడండి మన ఇండియాలో మనం వాడేది ఎక్కువ ఏంటి అంటే ఎంకేఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్ వాడతాం, ఎస్ఐ సిస్టమ్. ఎఫ్పిఎస్కి వచ్చేసరికి మీకు అబ్రాడ్ కంట్రీస్లో అంటే ఫారిన్ కంట్రీస్లో వీటిని వాడతారు. ఫుట్ ఏదైనా లెంత్ ఉంటే ఫుట్ కానీ ఇంచెస్లో కానీ చెప్తారనమాట. ఇంచెస్ అంటే అంగుళాలు. 2.54 సెంటీమీటర్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ మాస్కి వచ్చేసరికి పౌండ్. ఓకే, పౌండ్స్ని వాడతారు ఫారిన్ కంట్రీస్లో. నెక్స్ట్ అంటే మాస్, మనం జనరల్గా మాస్ అంటే ఏం చెప్తాం, కేజీస్లోకి చెప్తాం, కేజీస్ కానీ గ్రామ్స్లో కానీ చెప్తాం అనమాట. అదే టైంకి వచ్చేసరికి ఎక్కడ ఈ యూనివర్స్లో మొత్తం మీద ఎక్కడైనా కానీ సెకండ్స్లోనే చెప్తారు. నెక్స్ట్ ఇంకో 4th సిస్టమ్ ఏదైతే ఉంది ఎస్ఐ సిస్టమ్, ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్స్ అంటే
సేమ్ ఎంకేఎస్ సిస్టమ్ లానే ఉంటుంది. అదే ఇక్కడ రాశాను నేను. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే. సో ఎంకేఎస్ సిస్టమ్ లా ఉంటుందన్నమాట. సో ఈ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, రేపు తర్వాత ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్లోకి వచ్చేసరికి మీరు ఒక యూనిట్ని ఇంకో యూనిట్ లాగా కన్వర్ట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది. ఈరోజు క్లాస్లో కూడా నేను కొన్ని మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే. ఆ యూనిట్ కన్వర్షన్ అనేది బాగా ఇంపార్టెంట్. అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, బేసిక్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో ఫండమెంటల్స్ మీరు నేర్చుకుంటే రేపు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని డెరివేషన్స్ చేయాల్సి ఉంటుంది, కొన్ని థియరమ్స్ చేయాల్సి ఉంటుంది. వాటికి ఏంటి అంటే బేసిక్స్, ఆ బేసిక్సే బాగా ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పవర్స్. ప్రిఫిక్సెస్ అంటే ఇది చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. గమ్మత్తుగా అంటే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎలా అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కిలో. ఇప్పుడు సపోజ్ కొంతమంది శాలరీ ఎంత అన్నారు అనుకోండి, కొంతమంది ఏం చెప్తారు, 50K అంటారు. 50K అంటే ఏంటి, దాని మీనింగ్ ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. శాలరీ 50K అనుకో. Salary 50K. 50,000. 50,000, sir. 50,000. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఈ 50కి మీరేం చేశారు, 1000 వేశారు. అవునా, 1000 వేశారు. ఇప్పుడు నేను ఈ 1000ని ఏం రాస్తానంటే 50 × 10⁻³ రాస్తాను. రాయొచ్చా రాయకూడదా, రెస్పాండ్ అవ్వండి. Yes, sir. రాయొచ్చు sir. కదా, వెరీ గుడ్. Right, sir. Very టెన్ good. పవర్ త్రీ అంటే కే అని అర్థం, కిలో. ఓకే. 10⁻³ అంటే కిలో అని అర్థం. అంటే ఇదే అది, 10⁻³ అంటే కిలో. ఓకే. దాని సింబలే కే అన్నమాట. అంటే 10⁻³ అంటే కిలో అని మీనింగ్. అలానే ప్రతి ఒక్క దానికి కూడా ఒక సింబల్, మన యొక్క సైంటిఫిక్ లాంగ్వేజ్ అంటే ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క దానికి కూడా మనం ఒక సింబల్ అనేది ఇస్తాం. ఇక్కడ దానికి ఇచ్చాను చూడండి, 10⁻1 అంటే డెకా అంటారు, డిఈసిఏ, డెకా. సింబల్ డిఏ. నెక్స్ట్ 10⁻2 అంటే 10² అంటే హెక్టో, అంటే హెచ్ అన్నమాట. నెక్స్ట్ 10⁻6, 10⁻6 అంటే మెగా, 10⁻6 అంటే మెగా, అంటే సింబల్ ఎం అండి. ఓకే. నెక్స్ట్ 10⁻9, 10⁻9 అంటే గిగా, 10⁻9 అంటే గిగా. దీనికి ఒక ఎగ్జాంపుల్, మీ యొక్క ఫోన్లో మెమరీ ఉంటుంది. ఫోన్లో మెమరీ ఉంటుంది. మీ ఫోన్ మెమరీ ఎంత చెప్పండి ఎవరైనా. ఫోన్ యొక్క మెమరీ, మీ ఫోన్ మెమరీ 128 GB, sir. 128 GB. వెరీ గుడ్, వెరీ గుడ్. 128 GB. దాన్నే నేను చెప్తున్నా, 128 GB, క్యాపిటల్ జీ. జీ అంటే ఇక్కడ గిగా, గిగా బైట్స్, గిగా బైట్స్. మెమరీని బైట్స్తో మెజర్ చేస్తారా, యూనిట్స్. అంటే 128 GB, 128 GB. అంటే దాని అర్థం ఏంటి అంటే 128 ఇంటూ గిగా అంటే ఎంత, 10⁻9 అండి, 10⁻9 బైట్స్. 120 ఇంటూ 10⁻9 అంటే ఎంత పెద్ద నెంబర్ వచ్చిందో చూడండి. ఓకే. నెక్స్ట్ అలానే 10⁻12 అంటే టెరా, 10⁻12 అంటే ఏంటి అంటే టెరా. సింబల్ వచ్చేసరికి టీ. కొంతమంది ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ దాంట్లో ఉండేటువంటి హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. ఓకే. హార్డ్ డిస్క్ అంటే నేను మీకు నాది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. హార్డ్ డిస్క్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, మీకు కనపడుతుందా, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి.
హార్డ్ డిస్క్. Yes, sir. ఇది Yes, sir. 1 TB అనమాట. 1 TB అంటే 1000. ఇక్కడ చూడండి, 1 TB హార్డ్ డిస్క్ మెమరీ అంటే 1 × 10⁻12 బైట్స్ అన్నమాట. అంత మెమరీ ఇందులో ఉంటుంది. ఓకే, అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటి? ల్యాప్టాప్లో ఉన్నటువంటి మెమరీ కానీ మొత్తాన్ని కూడా సేఫ్గా, ఇప్పుడు నేను ల్యాప్టాప్ మొత్తాన్ని కూడా ఏదైనా ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, మొత్తాన్ని కూడా క్యారీ చేయలేను కదా, సింపుల్గా దీంట్లో పెట్టుకుని వెళ్ళిపోతా. లేదా మీ పెన్ డ్రైవ్ ఉంటుంది. పెన్ డ్రైవ్ ఎంత జీబీ ఉంటుంది? జనరల్గా వచ్చేసరికి మహా ఉంటే ఒక 64 GB వరకు, మ్యాక్సిమం 64, 128 GB వరకు మాత్రమే ఉంటుంది. దానికి మించి మెమరీ ఉండాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది పనిచేయదు. కాబట్టి ఇలాంటివి మనం క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి, దాని మీనింగ్ మీకు లైవ్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా. నెక్స్ట్ 10⁻15 అంటే పెటా అంటారు. 10⁻15 అంటే PETA, పెటా, క్యాపిటల్ Pతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సెషను ఎండ్ అవబోతుంది. ఇది నాకేంటి అంటే జూమ్ ఒక 10 మినిట్స్, అంటే ఇప్పుడు ఎండ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్కి మరలా కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ 10 మినిట్స్ మీరు ఈ లోపు ఏమైనా గ్యాప్ తీసుకున్నా కానీ నేను లింక్ గ్రూప్లో షేర్ చేస్తాను. దాని గురించి worry అవ్వాల్సిన పని లేదు.